వైబిలిటీ వస్తుంది, సస్టైన్ అవుతుంది. దిస్ ఈజ్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్. నేను వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే, డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అంటే వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ మనం వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు. ఇక్కడ 100% చేసేసారు. రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది, చాలుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరిని కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం. క్రెడిబిలిటీ పెంచాం. ఇప్పుడు ఎక్కడ కూడా 9% కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం. అంటే దగ్గర 25% వడ్డీ తగ్గుతుంది. ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్కి వెళ్తున్నాం. ఈ విధంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుగుతాము. వెల్త్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్కి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కావాలని క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తే మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ. అదే మన ప్రాపర్టీ కూడా ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే విత్ ఇన్ నో టైం. ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పార్ట్ హోల్ పోతే పూర్తి చేయడానికి రియల్ టైంలో చేయగలుగుతాడు. అదే మన గవర్నమెంట్ అవుతానే ఆ రోడ్డు పోయిన తర్వాత మొత్తం బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే పార్ట్ హోల్ వేయరు. ఒకవేళ ఇచ్చినా శాంక్షన్ చేయాలి. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యే లోపల పార్ట్ హోల్ 10 రెట్లు పెరుగుతుంది. అక్కడి నుంచి మనకు డబ్బులు లేదు కాబట్టి వదిలేస్తాం. 5 ఏళ్ళు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తే ఎంత బ్యాడ్ అంటే నేను అవి కూడా చెప్తాను. వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని హ్యాండిల్ చేశాం, కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ మీరు ఆలోచించుకున్నప్పుడు, మీరు పనిచేసినప్పుడు ఏ పని చేస్తే ఆ పని వల్ల ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా షేర్ చేయడానికి ఫస్ట్ టైం మీరు పంపించడం అన్నీ చూసాము. కమిటీ వేసి ఆ కమిటీ అంతా చూశారు. ఒక 6 జిల్లాలు మాత్రం సెలెక్ట్ చేశారు. ఉండే వాటిలో 6 జిల్లాలు వచ్చాయి. 6 బెస్ట్ ప్రాక్టీసెస్ చూసుకొని ఏమేమి అమలు చేయగలుగుతామో చేస్తాం. ఇది కంటిన్యూగా నిరంతరం మనం చేసే పనుల్లో ఇంకా ఏ విధంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు, జీరో పావర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్. పావర్టీ ఎంత ముఖ్యమో జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అంతే ముఖ్యం. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎనర్జీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. ఈ 10 మంది ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జ్ పెట్టాం. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. ఈ 10 సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే 15% గ్రోత్ రేట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా అన్సర్టనిటీ ఉండదు. అదే మరి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్,
జాబ్ మేళాస్ అని చెప్పాను, దానిపైన డిస్కస్ చేస్తున్నాం. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్, ఈ రెండు కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ లాస్ట్లో రేపు మధ్యాహ్నం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. రోడ్ సేఫ్టీ, అదే సమయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చాలా వరకు ఇంప్రూవ్ చేశాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో సివిలియన్స్ కూడా భద్రత లేని పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇంప్రూవ్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని వర్కౌట్ చేయాలి.